కొన్ని ఆశ్చర్యాలు మనం చేయలేం, అవి కుదురుతాయి అంతే. వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాల్లో జన్మల్లో ఒక జన్మ చిరంజీవి గారిది. ఇంకా చాలా చాలా చెప్తూ, అందుకనే ఆయన్ని ఊరికనే చాలా గొప్పవాడండి చాలా గొప్పవాడని కాకుండా కారణ జన్ముడు అనటానికి రీజన్ అది. ఇటువంటి కారణాల వల్ల పుట్టినటువంటి వ్యక్తి. ఇందాక నుంచి ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తూ అని కళ్ళ నీళ్లు పెట్టేసుకుని ఆ యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ నేను చూశాను చాలా చోట్ల. ఆయన పక్కనే ఉంటుండేవాడు కదా, వెళ్ళినప్పుడు ఏమన్నా వచ్చేసి గడగడ పడుకుని ఇలాంటివి ఎన్ని 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 చూశాడు. ఆయన చూడని చరిత్ర, ఆయన చెప్పని చరిత్ర, ఆయనకి తెలియని చరిత్ర. దట్ ఈస్ చిరంజీవి. ఈరోజు చిరంజీవి గారు ఇంకొక విషయం చెప్పేసి బోరు కొడుతున్నారా అనిపించుకోవడం కోసం చెప్పా. ఇంకో విషయం ఏంటంటే, నేను కింగ్ ఇండియన్ సినిమా కాదు, కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిలిం ఇవాళ కాదు. నేనేదో ఊరికనే మీరు ఇండియా అన్నారు కాబట్టి నేను వరల్డ్ అందామని కాదు. ఇలాంటి మూమెంట్స్ కొన్ని లక్షల మూమెంట్స్ చేశాడు. ఊరికే చిరంజీవి గారి గురించి ఇంకా ఎంతో గంటలు 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 చెప్పినా సరిపోదు. ఒక్క విషయం చెప్తున్నా, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి. ఒక సాంగ్లో కొన్ని మూమెంట్స్ ఉండాలి. అలాంటి మూమెంట్స్ ఇప్పుడు మీరు ఒకసారి చిన్నపిల్లలే ఉంటే గుర్తుంటుందో లేదో తెలియదు కానండి, రగులుతుంది మొగలి పొద, ఆ పాటలో బా ఏంటిది బాడీయా లేకపోతే ఏదన్నా ఒక రబ్బర్ ఇదే అనేటువంటి స్థితిలో ఆ సాంగ్లో ఉన్న మూమెంట్స్ మాత్రమే మనం చూసి కౌంట్ చేసుకోగలిగాం. ఒక్కొక్క మూమెంట్ ఓకే చేయడానికి ఆ కొరియోగ్రాఫర్ ఎన్ని టేక్స్ చేస్తుంటాడో ఆలోచించండి. హీరోయిన్ తప్పు చేసినా చేయాలి, ఆయన తప్పు చేసినా చేయాలి, పొరపాటు జరిగితే చేయాలి. అలాంటిది ఒక్కొక్క పాటలో కొన్ని 500 సార్లు 1000 సార్లు రిహార్సల్ చేసి ఉంటాడు ఆయన. అలాంటి పాటలు ఎన్ని సినిమాల్లో చేసి పాట, డాన్స్, కొరియోగ్రఫీ అంటే చిరంజీవి. కొత్త వాళ్ళు ఎవడన్నా వచ్చాడంటే ప్రభుదేవాకి ఆ రోజుల్లో చెప్పి దా నువ్వు చెప్పు చెయ్యి ఏం చేస్తావని జగదేక వీరుడు అతిలోక సుందరిలో చేస్తుంటే అది ఈయనకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే లారెన్స్ మహర్షి దగ్గర నుంచి తిప్పలు పడ్డాయి నాకు తెలుసు.